ఇవాళ శివయ్యని చూస్తూ ఉంటే నాకు ఏమి నా భాగ్యమా అనిపించింది. ఎందుకంటారా? ఇవాళ ఊరు చివరలో ఉన్న ఒక శివాలయానికి వెళ్ళామండి. అది చూస్తే నా కనుల వెంట నీరు ఆగలేదు. అండ్ అభిషేకం చేస్తున్నప్పుడు ఏమైందంటే, నార్మల్‌గా మన ఇంట్లో అభిషేకం చేసుకుంటాం కదండీ! కదా! అలాగా చిన్న చిన్న శివాలయాల్లో చిన్న శివలింగానికి అభిషేకం చేసి సంతృప్తి పడిపోతాం గదా! ఈ శివుడి దగ్గర ఏమైందంటే ఆయన అక్కడే కూర్చున్న ఫీలింగ్. ఎందుకంటే మనం ఓ దగ్గర పోస్తూ ఉంటే మొత్తం అంతా అసలు జలం వెళ్ళటం లేదు. అంటే సరిపోవటం లేదు. అలా పోస్తూనే ఉండాలనమాట చుట్టూరా. అంత నీట్‌గా పోయాలి ఆ శివయ్యకి. అంటే ఆ శివయ్యే సాక్షాత్తు అక్కడ కూర్చుని ఉన్న విగ్రహంలా అనిపించింది ఆయన అక్కడ. సో, చాలా చాలా మంచి అనుభూతిది. ఆహ్, వర్ణించలేము కొన్ని కొన్ని. ఎందుకంటే అది మనసు పడిన మధురానుభూతి. సో, అది వర్ణించడం కొంచెం కష్టమే అయినా గూడా, నాకు మనసు చాలా తృప్తి పడింది చూస్తూ ఉంటే. నిజమే కదా! హ్మ్.